హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి భారీ స్థాయిలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తం 4232 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 22 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 22 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదండి. మీకు వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. వీడియో క్లాసులు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ ఉంటాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. అప్రెంటిస్ వేకెన్సీస్ టోటల్గా 4232 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 22 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 28వ తారీఖు నుంచి 2025 జనవరి 27వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.scr.indianrailways.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఏ అభ్యర్థులకు అవకాశం ఉంటుందనే డీటెయిల్స్ అయితే ఒక పట్టిక రూపంలో ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆల్ డిస్ట్రిక్ట్స్ అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అన్ని జిల్లాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే ఆల్ డిస్ట్రిక్ట్స్ అనమాట. అయితే ఎక్సెప్ట్ విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం. ఫ్రెండ్స్, ఇక్కడ విశాఖపట్నం జిల్లా, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా ఈ 4 జిల్లాలు మినహా మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మొత్తం మిగతా 22 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈ 4 జిల్లాల వారు కాకోకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఎక్కడ అప్రెంటిషిప్ ఉంటుంది అనే డీటెయిల్స్ వచ్చేసి ఏపీ అభ్యర్థులకి చాలా ప్రాంతాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ అభ్యర్థులు కూడా వివిధ ప్రాంతాల్లో అప్రెంటిషిప్ అయితే ఉంటుందన్నమాట. ఏపీలో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, క్లియర్గా ఇవ్వడం జరిగింది. విజయవాడ గూడూరు జంక్షన్లో ఇచ్చారు. కాకినాడలో అవకాశం ఉంది. కొండపల్లి, ఇక్కడ మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి ఈ విధంగా చాలా ప్రాంతాల్లో అవకాశాలు ఉన్నాయని ఇటువైపు కూడా చూడొచ్చు మీరు. తిరుపతిలో కూడా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. తిరుపతి తర్వాత వచ్చేసిందో రాయనపాడు ఉంది. అదేవిధంగా గుత్తి, గుంతకల్, ధర్మవరం ఇలా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. రేణిగుంటలో కూడా అవకాశం అయితే ఉందన్నమాట. తిరుపతిలో ఉంది. ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి ఎక్కడెక్కడ అప్రెంటిషిప్ అవకాశం ఉంటుందనే డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి. ఫ్రెండ్స్, రైల్వే శాఖలో ఎవరైతే అప్రెంటిషిప్ చేసి ఉంటారో అప్రెంటిషిప్ చేస్తున్నటువంటి కాలానికి వచ్చేసినో కొంత స్టైఫండ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట రైల్వే శాఖ. అదేవిధంగా రైల్వే శాఖ నుంచి ఆర్ఆర్బి నుంచి విడుదల చేసే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాల్లో కొన్ని ఉద్యోగాలను అప్రెంటిషిప్ చేసినటువంటి వారికి కేటాయించడం అయితే జరుగుతుంది. అందుకారణంగా రైల్వే జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ పొందేదానికి చాలా సులభంగా ఉంటుందండి ఎవరైతే రైల్వేలో అప్రెంటిషిప్ చేసింటారో అభ్యర్థులకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్రెంటిషిప్ ఉన్నటువంటి ట్రేడ్లు చూసుకున్నట్లయితే ఏ ట్రేడ్లకు సంబంధించినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అంటే ఏసీ మెకానిక్, ఎయిర్ కండిషనింగ్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్ ఎస్ఎన్టీ, అలాగే పవర్ మెయింటెనెన్స్ ఎలక్ట్రీషియన్, అలాగే ట్రైన్ లైటింగ్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్ వెహికల్, మెషినిస్ట్, మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్,
పెయింటర్, వెల్డర్ ఈ విధంగా మొత్తం 16 ట్రేడ్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏ కేటగిరీ ట్రేడ్ల వారిగా ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఇక్కడ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ అభ్యర్థులకి ఏ కేటగిరీ అభ్యర్థులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అని కూడా పర్టికులర్ క్లియర్గా ఇచ్చారు. టోటల్గా చూసుకుంటే 4232 అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కన్నా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ అనేది 50% మార్కులతో పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటుగా సంబంధిత ట్రేడ్లో ఈ 16 ట్రేడ్లు ఏవైతే ఉన్నాయో ఈ 16 ట్రేడ్లలో ఏదో ఒక ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ట్రేడ్లలో ఏదో ఒక ట్రేడ్ ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. విద్యార్హతలో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 10th క్లాస్ మరియు ఐటీఐలో మీకు వచ్చినటువంటి మార్కుల్ని ఆధారంగా చేసుకునేసి మెరిట్ ఇచ్చినటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట. ఫ్రెండ్స్కి పోతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటే 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సిందైతే ఉంటుందన్నమాట. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఎస్బీఐ డెబిట్ కార్డు ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా, ఎస్బీఐ యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.